ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. ఎందుకండి అంత కోపంగా చూస్తున్నారు? అక్కడ పాముంది అని నేను గట్టిగా దబాయిస్తూ ఉంటే అక్కడ పడి ఉన్న క్లాత్ని చూపించి ఎదగవే కొంచెమని చెప్పి దాన్ని విసిరి ఆ పక్కకి వేశాడు. హిహి, క్లాత్ నా పొడుగ్గా మెట్టు మీద పడిపోయి ఉంటే పాము అనుకున్నాలే అని చెప్పి ఈసారి పసుపు రాయడానికి కిందికి వంగాను. అరే, నడుం కదలదే, 50 స్టెప్స్కి నా నడుం పడిపోయిందా అని నేను ఒత్తుకుంటూ ఉంటే అబ్బా అనుకుంటూ నేనుంటే వస కానివ్వు అని విరాట్ వెనక నుండి అడుగుతుంటే విరాట్ నా వల్ల కాదింకా, నేను చేయలేను అని నేను అంటూ ఉంటే పసుపు గిన్నె తను తీసుకున్నాడు. అతడి తదుపరి చర్య నేను అర్థం చేసుకున్నట్టు వద్దు, ఒక 5 మినిట్స్ ఆగి నేనే చేస్తాను అని అంటే చాలా పెయిన్ ఉన్నట్టుంది కదా, ఎంగేజ్మెంట్నే కదా అయ్యింది అంటే హాఫ్ వెళ్ళి అని హాఫ్ స్టెప్స్కి రాసావు కదా, లేక సరిపోయింది ఇవ్వు అంటూ పసుపు తీసుకొని మెట్లకి రాశాడు. నువ్వు చేస్తుంటే నేను ఎలా సైలెంట్గా ఉండగలను విరాట్ అంటూ కుంకుమ గిన్నె తీసుకొని 3-4 స్టెప్స్కి ఒకసారి బొట్టు పెడుతూ మరో అరగంటలో మొత్తం అయిపోచేశాం. అక్కడున్న చిన్న చిన్న వెలుతురికి ఎవరికీ కనపడము అని కన్ఫర్మ్ చేసుకున్నాక విరాట్ని సైడ్ హక్ చేసుకుని చెంపకి ముద్దు పెట్టాను. సంబరం చాలులే, గుడికి మాత్రం నువ్వే పెట్టే అని చెప్పి విరాట్ చెప్పడంతో అలాగే అని చెప్పి చిన్నగా ఉన్న గుడికి చుట్టూ పసుపు రాసి కుంకుమ అద్ది మిగిలినవి అక్కడే వదిలేసాను. అలా వదిలేయాలంట మీకు తెలుసా? విమల అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తే పాడుకోవడానికి బెడ్షీట్స్ పరుస్తూ ఉన్నారు. నేను స్వెటర్ తీసేశాను, పైగా చల్ల నీళ్ళతో స్నానం చేశాను కాబట్టి ఇంకా చలి చంపుతుంది. ఇప్పుడు మళ్ళీ ఆ స్వెటర్ వేసుకుంటే అది కూడా తడిచిపోతుంది కాబట్టి అలాగే ఉన్నాను. నా వెనుక విరాట్ ఉన్నాడేమో అని చూస్తే అప్పుడే మళ్ళీ డ్రెస్ మార్చుకొని వస్తూ కనపడ్డాడు. ఇప్పుడు నేను మార్చుకోకుంటే పోయేలాగా ఉన్నానని మా సునీత వంక చూశాను. నాకు ఏమైనా ఎక్స్ట్రా బట్టలు తీసుకువచ్చింది అని మా అమ్మ నా చూపులు అర్థం చేసుకున్నట్టు ఉంది. తన దగ్గరున్న బ్యాగ్లో నుండి ఒక పలాజా కుర్తి తీసి నా చేతికిచ్చి మార్చుకోరమ్మంది. మార్చుకున్నాక అది కాస్త ఫుల్ హ్యాండ్సే కొంచెం బెటర్గా అనిపించి ఇంకా పడుకోవడానికి చూస్తూ ఉంటే ఎక్కడ ఉంది ప్లేస్? అమ్మా నాన్న ఒక దగ్గర ఉంటే ఒక బెడ్షీట్ మీద వర్మ అంకుల్ విమల అత్తయ్య ఒక దగ్గర, యామిని అంటే భాస్కర్ అంకుల్ ఒక దగ్గర, మరి నా ప్లేస్ ఎవరి దగ్గర అని నేను చుట్టూ చూశాను. అందరూ ఉన్నారు, మరి మాకు కాబోయే హాఫ్ హస్బెండ్ ఎక్కడా అని చుట్టూ చూస్తూ ఉన్నాను. నేను కనీసం ఆయన గారి దగ్గరైనా నాకు ప్లేస్ దొరుకుతుందేమో అని. రఘుకి మెలకువ వచ్చినట్టు ఉంది. నన్ను చూసి పండు ఇట్టురా మా దగ్గర పడుకుందు అని పిలిచారు. కానీ పరుచుకున్న బెడ్షీట్ వాళ్ళ వరకే వచ్చింది. ఎందుకు పెద్దలని ఇబ్బంది పెట్టడం? అంటే నేను మారిపోయా కదా, అందుకే ఇలాంటి మంచి పనులు వస్తున్నాయి అని నేను వద్దులే నాన్న, ఇటువైపు ప్లేస్ ఉంది, నేను అడ్జస్ట్ అవుతాలే అని చెప్పాను. నిజానికి నాకు ఎక్కడ ప్లేస్ కనబడలే పడుకోవడానికి. అంతలో నా చేతిలో ఉన్న ఫోన్ మోగింది. నేనేమన్నా క్లాసిక్గా ట్యూన్స్ లేదా వైబ్రేషన్ పెట్టుకున్నానా? ఈ ఊర్లో ఫోన్ మోగితే పక్కూరికి వినిపించేంత సౌండ్ పెట్టా. అది కూడా మురారి బీజియం. పాపం పడుకున్న వాళ్ళందరూ లేచి నన్ను చూశారు. హిహిహి అంటూ పళ్ళన్నీ కనిపించేలాగా నవ్వి అలారం బై మిస్టేక్ ఆన్ అయినట్టు ఉంది, సారీ అని చెప్పాను నేను. పర్లేదు మా అని అందరూ పడుకుంటే విమల అత్తయ్య మాత్రం నువ్వింకా పడుకోలేదా, పొద్దున్నే త్వరగా లేవాలి, నీకోసం అన్నీ విరాట్ తీసుకువెళ్ళాడు, అటు పక్కకి వెళ్ళవసు అని చెప్తా ఉంది. అంతలో విరాట్ కూడా నా పక్కకి వచ్చాడు. మమ్మీ, నేను తనని తీసుకుని వెళ్తాను, మీరు పడుకోండి అని చెప్పి నా చెయ్యి పట్టుకుంటే అమ్మ కొడుకులు కాసేపు కళ్ళతోనే మాట్లాడుకొని చూపులు ఆపారు. విరాట్, మనం ఎందుకు సపరేట్గా పడుకున్నాం, వాళ్ళ దగ్గరే పడుకోవచ్చు కదా అని అడిగా. ఇప్పుడు ఇక్కడ ఉండటం వల్ల నీకేమైనా ఇబ్బందా వసు అని కాస్త కోపంగా అడిగి నన్ను తన మీదికి లాక్కున్నాడు. ఏయ్ అని నేను అరిచేలోపు నన్ను పక్కకి దొర్లించి వెనక నుండి హక్ చేసుకొని పడుకున్నాడు. విరాట్, అది ఆరు బయట చలి చెప్పనక్కర్లేదు, స్వెటర్ కూడా లేదు. కానీ విరాట్ కౌగిలి వెచ్చగా చలి నా దేహాన్ని అంటనివ్వకుండా చేసింది. వెచ్చగా పడుకుందామనుకున్న నాకు విరాట్ మీసాల గురుకు నా వీపుకి తెలిసి నిద్ర దరి చేరలేదు.
కళ్ళు కాస్త పైకెత్తగా మెలమెల మెరుస్తూ మామ కనపడ్డాడు. అదే చందమామ. అందనంత దూరంలో ఒక చందమామ నా పక్కనే, అదే సమీపంలో ఇంకో చందమామ. ఎందుకో ఆ క్షణం రవ్వంత గర్వంగా అనిపించింది. విరాట్ ప్రేమ తలుచుకుని ఇక నేను నిద్రపోవడం జరగని పనిలే అనుకుని ఇటువైపు తిరిగి విరాట్ని చూస్తూ గడిపేశాను ఆ హాఫ్ నైట్. పొద్దున నా కోసం ఇంకో ఎఫెక్ట్ వెయిట్ చేస్తూ ఉందని తెలియక ఎప్పుడో తెల్లారే ముందు మెలకువ వచ్చిన నాకు, అంటే నేనేం నిద్రపోలేదులే, ఏదో కళ్ళు అలా అంటించాను. మా అమ్మ నిద్రలేపుతూ కనిపించింది. ఆ పాటికే టైం 6:30 అవుతుంటే అందరూ లేచేశారు, నేను తప్ప. పక్కనే చూస్తే నా చందమామ అదే విరాట్ లేడు. ఎక్కడికి వెళ్ళాడని నేను అనుకుంటూ ఉంటే పండు లెగ్గు అందరూ లేచేశారు. నీదే లేట్ అని చెప్పింది మా సునీత. హామా అంటూ పైకి లేస్తుంటే, ఇదేం మన ఇల్లు కాదు, మీరు కప్పుకున్న దుప్పటనే మడత పెట్టి బ్యాగ్స్లో పెట్టి తర్వాత అటు పక్కకి రా అని చెప్పేసి వెళ్ళిపోయింది మా సునీత. ఓస్ అయితే సరే అని చెప్పి దుప్పట్లో నీట్గా, అది మన డిక్షనరీలో లేనే లేదు కాబట్టి నాకు వచ్చినట్టు మడత పెట్టేసి బ్యాగ్లో సర్దేసి వెళ్ళిపోయాను అటువైపు. మొత్తం మగ బ్యాచ్ వేప పుల్లలు పట్టుకుని నిలుచుంటే ఆడ బ్యాచ్ బొగ్గులు నోట్లో వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ మరి పళ్ళు తోముతున్నారు. మా ఏం చేస్తున్నారు, బొగ్గు తింటున్నారేంటి యాక్ అని నేను అంటూ ఉంటే, పండు ఒకప్పుడు వీటితోనే బ్రష్ చేసేవాళ్ళు, ఇవి ఉప్పు దంచి ఆ పొడితో పళ్ళు తోముకుంటే తెల్లగా వస్తాయి, అంత ఎఫెక్ట్ కూడా పళ్ళ మీద పడదు అని మా సునీత చెప్తూ ఉంటే నేను నమ్మలేదు. కానీ డాక్టర్ అయిన విమల అత్తయ్య కూడా అదే చేస్తుంటే నమ్మాలనిపించింది. సరేమ్మా పేస్ట్ తీసుకురాలేదా అసలుకే అని నేను అడిగితే, లేదు పండు అంది మా అమ్మ. ఇక నాకు కూడా ఆ బొగ్గు పొడి కోల్గేట్ పేస్ట్ అనుకుంటూ దాన్ని ఎలాగలా కళ్ళు మూసుకొని తోముకున్నాను. నిజమే, కొత్త ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ ఉండేది ఇక స్నానమే కదా. అందరూ వాష్రూమ్ వైపు వెళ్తుంటే నేను కూడా వెళ్ళాను. ఎంచక్కా స్నానం చేయొచ్చులే అని టవల్ తెచ్చుకుంటానే మమ్మీ అని చెప్తే, స్నానం ఇక్కడ కాదు అని చెప్పి ముగ్గురు లోపలికి వెళ్ళిపోయారు. ప్రకృతి పిలుస్తుండటంతో నేను కూడా తప్పక వెళ్లాల్సి వచ్చింది. ఇక అందరూ టవల్స్ తీసుకొని ఇంకో వైపుకు వెళ్తుంటే నేను కూడా ఫాలో అయ్యాను వాళ్ళని. అక్కడ ఒక చిన్న వాగు ప్లస్ గుంటలాగా ఉంది, నీళ్లు కూడా ఉన్నాయి, చాలా ఓపెన్గా ఉంది. అక్కడ స్నానం చేయాలని చెప్తే షాక్ అయిన నేను ఆ గుంటలో నిజం పాము వెళ్ళడం చూసి భయంతో నీలుకుపోయాను. పాపం పండు, నీ కష్టం ఇప్పుడు ఎవరు తీరుస్తారే? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.